నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసానండి. ఆ తర్వాత చికెన్ వేస్తున్నానండి. చికెన్ బాగా వాడాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేగుతున్నప్పుడే ఒక స్పూన్ పసుపు వేయాలండి. స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు, బాగా కలపాలి. చికెన్ పచ్చివాసన పోయేంత వరకు, దాంట్లో ఉండే వాటర్ ఇంకిపోయేంత వరకు కలపాలండి. అప్పుడే చికెన్ టేస్ట్ వస్తుంది. ఇలా బాగా వాడిన తర్వాత ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నానండి నేను. మా పిల్లలు కారం తినరు, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, నేను ఇడ్లీకి చేస్తున్నానండి కాబట్టి ఇప్పుడే యాడ్ చేస్తాను. దీన్ని మొత్తం కలపాలి. 1.5 కప్పుల వరకు వాటర్ పోసుకున్నానండి. నేను ఇది ఇడ్లీ కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా పులుసులాగా చేసుకుంటున్నాను. దీనిపైన కొత్తిమీర జల్లుకొని 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి. చికెన్ రెడీ అయిపోతుంది. నేను కుక్కర్లో పెట్టాను, ఎందుకంటే గ్యాస్ ఆదా చేసేదానికోసం అండి.